హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మొన్నీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నా వీడియోస్ అయితే ఇప్పటి నుంచి రెగ్యులర్గా వస్తాయి అని నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎలా వస్తాయో. సో మేమందరం కలిసి అయితే నిన్న ఆల్రెడీ మేము గంగా స్నానంకి వెళ్ళి టయర్డ్ అయిపోయినాం డే అంతా. సో ఈరోజు కూడా డే అంతా రెస్ట్ తీసుకున్నాం. బట్ ఈవినింగ్ అయితే ఇంట్లో ఉండబుద్ధి కాలే మాకు. అందుకని చెప్పేసి మళ్ళీ అందరం కలిసి మంచిర్యాలలో ఉన్న ఎగ్జిబిషన్కి అయితే వెళ్ళాం. ఇది ఎగ్జాక్ట్గా మంచిర్యాలలో లేదు, మేబీ సీసీ కార్నర్ అట్లా ఉంటుంది. నాకు యాక్చువల్గా ప్లేసెస్ తెలియదు అక్కడ సైడ్. ఈవెన్ దో ఇట్స్ మై ఇన్లాస్ ప్లేస్, నాకు అస్సలు ప్లేసెస్ గుర్తుండవు, వెళ్ళేది రేర్గా కాబట్టి. ఇంకా మేము అందరం అయితే అక్కడికి రీచ్ అయినాం. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్లో ఉండే, అన్ని గేమ్స్ ఆడదాము అది ఇది అని చెప్పేసి. ఇంకా మేమైతే అందరికీ టికెట్స్ తీసుకొని అందరం లోపలికి ఎంటర్ అయిపోయినాం. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇక్కడ చూడండి జలకన్య అంట. కన్యనా, బాయ్ని ఏమంటారో నాకు తెలీదు, యాక్చువల్గా కన్య కాదు. సో జల కుమారుడు వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్ అండ్ డౌన్. సో బాయ్ అయితే ఉండే అనమాట ఇక్కడ. ఆయన పాపం బ్రీత్ తీసుకోవడానికి ఎవ్రీ 5 minutesకి మళ్ళీ పైకి వెళ్ళి బ్రీత్ తీసుకుంటున్నాడు అనమాట. అంత వెల్ ట్రైన్డ్ కాదని అనిపించింది నాకు. ఇంకా మేమైతే లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళగానే మొత్తం షాపింగ్స్ ఉండే అంతా. ఇంకా ముందే షాపింగ్ మీద పడితే ఎట్లా అని చెప్పేసి మేమైతే గేమ్స్ మీద పడ్డాం. జాయింట్ వీల్ ఎక్కుదామన్నారు. నాకైతే చాలా భయం, కొలంబస్ కూడా భయం. నేను ఏ ఒక్కటి ట్రై చేయలేదు. మా అక్క వాళ్ళు ఇంకా పిల్లలు ట్రై చేసినారు, నేనైతే ఎక్కలేదు. నేను అవన్నిటికీ దూరంగా ఉంటా బేసిక్గా. ఇంకా అందుకని చెప్పి నేను ఫుడ్ మీద పడ్డా అనమాట. అసలు అక్కడ ఉన్న గేమ్స్కి ఫుడ్కి అస్సలు వర్త్ కాదు. చాలా వేస్ట్, బేకార్ టేస్ట్ ఉండే, చాలా వేడి ఉండే అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత. ఇంకా పిల్లలు ఆడుకున్న గేమ్స్ అన్నీ ఆడుకున్నారు, ఎంతవరకు ఆడుకోవాలో అంతా. మా పిల్లలు అయితే ఫస్ట్ ఆడతానికి తర్వాత ఏడ్చినారు. అందుకని చెప్పి వాళ్ళకి ఒక 2 games వరకే ఆడిపించినాము. దాని తర్వాత మేమైతే ఇంకా లేట్ అయింది కదా అని చెప్పి రెస్టారెంట్కి వెళ్ళాం. ఏ రెస్టారెంట్కి వెళ్ళాం మంచిర్యాలలో అన్నీ బంద్ ఉన్నాయి అనమాట. సురభి, మాధవి అన్నిటికీ ట్రై చేసినాం, అన్నీ బంద్ ఉండే. ఇంకా లాస్ట్కి A1 మాత్రమే 1 o'clock వరకు ఉంటుంది అని తెలిసిన తర్వాత ఇంకా A1 హోటల్కి వెళ్ళి అక్కడ మేము బిర్యానీ తినేసి అందరం కలిసి ఇంటికైతే బయలుదేరినాం. A1 హోటల్లో బిర్యానీ ఎట్లుంటుందో అని అనుకున్నాను. బట్ చాలా బాగుండే. మా అందరికీ చాలా ఆకలి అవుతుంది ఆ టైంకి. ఇట్స్ లైక్ 10 దాటిపోయిందో ఆర్ ఎల్స్ 11 దాటిపోయింది అనుకుంటా. అందుకని చెప్పి ఏ రెస్టారెంట్లో ఫుడ్ లేకుండే. ఇంకా A1కి వెళ్ళినాం. ఆ ఫుడ్ ఎట్లా ఉంటుందేమో అనుకున్నాం, కానీ బిర్యానీ హైదరాబాద్లో తిన్నట్టే ఉండే. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్.